తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, కృపా కనికరములు కలిగిన దేవ, మీ బంగారు పాదములకే వందనములు స్తోత్రములు చెల్లించినాం తండ్రి. ప్రభువా నైనా మీ కృపను బట్టి, మీ ప్రణాళికను బట్టి నైనా నన్ను ఈ దినము ఈ సమయంలో ఇక్కడ తండ్రి నైనా నిలబడి నైనా మీ వాక్యమును పంచుకునే భాగ్యం దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లించినాం ప్రభువా. నా దేవా స్తోత్రములు తండ్రి. మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నైనా. విత్తబడిన వాక్యాన్ని నైనా మీ బిడ్డల హృదయంలో బహుగా ఫలింపచేయండి తండ్రి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమైనట్లు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం నాకే మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ కూర్చుని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు. మరి ఇప్పుడు మనకెప్పుడు తోడై ఉంటాడు అనే విషయాన్ని, ఆయన తోడై ఉంటే మన ఎన్నో గొప్ప కార్యాలు మనము చేస్తాం కదా. అనేకులను మనం రక్షింపబడటంతో పాటు అనేకులను రక్షణలోకి నడిపించడం, అదే దేవుడు మనకిచ్చిన బాధ్యత. ఇప్పుడు మీ సంఘం పేరే అది, రక్షణ మార్గం కదా. అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించడం దేవుడు మనకి ఏర్పరిచిన విధి. ఈ లోకంలో మనకు కావాల్సినవి ఆయనే చూసుకుంటాడు, దాన్ని బట్టి కాదు మరి మనం ఆయన్ని వెంబడించేది. మరి యోహాను సువార్త 8వ అధ్యాయము, అంటే కొంతమందిని మొట్టమొదటిగా మనం ప్రభువుది చూద్దాం. తర్వాత వాక్యంలో కొంతమంది ముఖ్యమైన వారికి దేవుడు ఎలాగా తోడుండి నడిపించాడు అనే సంగతిని మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎవరు చెప్పారంటే ఈ మాటలు? యేసయ్య చెప్పారండి. ఎవరు చెప్పారు? యేసయ్య. మనం అనుకోవచ్చు యేసయ్యే దేవుడు కదా, యేసయ్యే దేవుడు కదా, ఆయనకి దేవుడు తోడు ఉండడం ఏంటి? ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు అని ఆయన అనడం ఏంటి? మరి తండ్రికి ఇష్టమైన కార్యాలు నేను చేస్తున్నాను, దేవునికి ఇష్టమైన కార్యాలు ఆయన అనడం ఏంటి అని మనకి డౌట్ వస్తుంది కదండి. మరి యేసయ్య ఎప్పుడైతే మానవునిగా ఈ భూలోకంలో జన్మించాడో ఆ భూలోక జీవితం అంతా కూడా మనలాంటి మనిషే. ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ప్రియులరా, ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు మరి మనలాగే ఆయన ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు. మనుష్యుల నుంచి వ్యతిరేకతను ఆయన ఎదుర్కొన్నాడు. ఆయనకి అన్ని ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. శరీరానికి బాధ కలిగజేస్తే మనం ఎలా బాధపడతామో ఆయన అలాగే బాధపడ్డాడు. అంతేగాని ఆయన దేవుడు అని చెప్పి బాధ లేకుండా అట్లా కాదు. మనుష్య కుమారుడు అయిన మనుష్యులాగే ఆయన అన్ని కూడా మరి అనుభవించాడు. కానీ ఆయన చెప్తూ ఉన్నాడు, దేవునికి ఇష్టమైనవి చేస్తాడట ఆయన. అందుకని దేవుడు ఆయనకి తోడుండాడంట. ఏంటో ఇష్టమైనవి మనం కూడా తెలుసుకుంటే మరి మనం కూడా అలాగా చేయాలి. ఆయన జీవించినప్పుడు ఎప్పుడు కూడా ప్రేమ, కనికరము, న్యాయము, క్షమాపణ ఈ కలిగే ఆయన జీవించాడు కదండి. మరి కనికరపడేవాడు ఆయన అందరి మీద, బీదవారి మీద, రోగుల మీద, ఆకలితో ఉన్న వారి మీద, విధవరాల మీద ఆయన ఏం చేశాడంటే కనికరపడ్డాడు. అది దేవునికి ఇష్టం. పాత నిబంధన గ్రంథంలో, మన చిన్న ప్రవక్తల గ్రంథాల్లో చూస్తే ఆమోసు, మీకా, హోషేయ ఇవన్నీ మరి కనికరమును న్యాయమును కలిగి జీవించమని ఉంటుంది. అది దేవునికి ఇష్టమని ఉంటుంది. మరి ఆ దేవునికి ఇష్టమైన ఆ కనికరాన్ని యేసయ్య మరి
చూపించాడు, ప్రేమని చూపించాడు, క్షమించాడు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి. అందువలన ఆయనకి దేవుడు తోడున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే మనుష్యులకి భయపడి న్యాయము తప్పి ఆయన ఏ పని చేయలేదండి. మనుష్యులకు భయపడి కనికరము చూపకుండా ఆయన ఉండలేదు. ఉదాహరణకి మరి విశ్రాంతి దినాన సమాజ మందిరములో ఒక స్వస్థత కలగజేస్తాడు. ఆయనకి తెలుసు అప్పుడు ఆ స్వస్థత కలగజేస్తే శాస్త్రుల పరిసయ్యులు ఆయనకి చాలా ఇబ్బందులు పెడతారు, మరి చంపడానికి ప్రయత్నిస్తారు అని ఆయనకి తెలుసు కదండి. అలాగని చెప్పి ఎందుకు వచ్చిన గొడవలే? ఇప్పుడు ఆయనతో వాళ్ళతోటి గొడవ నాకెందుకు అని చూసి చూడనట్టు ఊరుకున్నాడండి? చూసి చూడనట్టు ఊరుకున్నాడా? లేదు. ఆయన చూసి చూడనట్టు ఊరుకునేవాడు కాదు. కనికరపడకుండా ఆయన ఉండనే లేడు. ఎదురుగా అవసరం కనబడినప్పుడు ఆయన కనికరపడతాడు. కాబట్టి శాస్త్ర పరిశీలకు భయపడి మరి ఆయన కనికరపడడం మానలేదు. మానకుండా మరి ఆయన వారికి స్వస్థత కలిగజేసినట్లుగా దాని వలన ఆయన మళ్ళా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా కూడా మనం వాక్యాల్లో చూస్తాం. అది ప్రియులారా. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడని నమ్ముతున్నాడు. ఎందుకో కారణం కూడా ఆయన చెప్పాడు. ఏంటది? ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అది ఆయనకి ఇష్టమైన కార్యాలు మనము చేస్తే మనకు తోడుంటాడు అనే విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడు మనకి తోడుంటాడు అనే విషయం మనం చూస్తే మనం నేర్చుకున్న పాయింట్ ఏంటంటే, ఆయనకి ఇష్టమైన పనులు మనము చేయాలి, ఆయనకి ఇష్టమైనట్లుగా మనము జీవించాలి. అంటే ప్రేమ, కనికరము, క్షమాపణ, ఇవన్నీ న్యాయము, ముఖ్యంగా న్యాయము, బీదల పట్ల న్యాయము, ఇవన్నీ కలిగి మనము జీవిస్తే ఆయన మనకి తోడుగా ఉంటాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. రెండవదిగా మన పితరులకు తోడై ఉన్నాడు దేవుడు. పితరులని మనం ఎవరిని అంటాం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మరి ఈ మన పితరులకి దేవుడు తోడుగా ఉన్నానని ఆయనే స్వయంగా చెప్తున్నాడు. నేను మీకు తోడై ఉంటాను, మీరు నడవండి, నేను మీ జీవితాల్లో ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను, ఆ ప్రణాళిక నెరవేర్చేవాడిని నేనే, మీరైతే ధైర్యంగా మీ పని మీరు చెయ్యండి అని చెప్తున్నాను. అది ప్రియులారా, మరి ఈ రోజు మన జీవితం కూడా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆనాడు పితరులను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. వారి ద్వారా, ఆ ఇశ్రాయేలు జనాంగం ద్వారా మరి వారు దేవుని నామము అన్యజనుల మధ్య మహిమపరచబడడానికి వారిని ఏర్పరచుకున్నాడు. మరి వారి వంశంలో నుంచి మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాలనే గొప్ప ప్రణాళిక మీద మరి అబ్రహాముని ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక ప్రణాళిక ఉంది వారి జీవితంలో. అదే విధముగా మన జీవితంలో కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. మనం ఎవరికి సహాయకరంగా ఉండాలి, మన పరిధిలో మన దేవుని పనులు ఏమి చేయాలి, ఏ విధంగా జీవించాలి, అన్నీ కూడా దేవుని ప్రణాళిక మనకి ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారము మనం జీవించడానికి దేవుడు మనకి తోడై ఉంటాడు. అప్పుడు మనకు కావలసిన ముందే మనం చెప్పుకున్నాం, మన అవసరాలన్నీ ఆయనే చూసుకుంటాడు. అది మన పని కాదు, కానీ ఆయన చిత్త ప్రకారము జీవించడమే మన పని. కాబట్టి ప్రియులారా, ఒక్క వాక్యం చదువుకున్నాం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం చూస్తే, దేవుడు పితరులకి ఏ విధంగా తోడుగా ఉంటానని సెలవిచ్చాడో మనకు కనబడుతుంది. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహాము బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేస్తానని చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయండి.
అదంతా పైన కింద కూడా మీరు తర్వాత చదువుకోండి. మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మరి నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. అబ్రహాంకు తోడుగా ఉండడం ఏంటి? ఆయనే చెప్పేస్తున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, అబ్రహాంకి నేను దేవుడను అని చెప్తున్నాడు. ఎంత మంచి స్టేట్మెంట్ చూడండి. కాబట్టి అబ్రహాముకి తోడుగా ఉండి నడిపించినట్లుగా మనకి తెలుసు. అద్భుతంగా ఆయన్ని నడిపించాడు, ప్రతి విషయంలో నడిపించాడు. మరి ఇస్సాకు కనబడి అదే మాట చెప్తున్నాడు. అదే వాగ్దానం నీ జీవితంలో, మీ అందరి జీవితంలో చేయడానికే నేను ఇప్పుడు చెప్తున్నాను. నేను మీకు తోడు ఉంటాను, నువ్వు మాత్రం జాగ్రత్తగా నడుచుకో అని చెప్తా ఉన్నాడు. మరి అలాగే యాకోబుకు కూడా అదే మాట చెప్తాడు. 28:15 చూడండి. 28:15 ఆదికాండం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశముకు నిన్ను మనలా రప్పించింది నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా. అదే 14వ వచనం చూడండి. 14వ వచనం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణు వలె అగును. నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. 14వ వచనంలో తిరిగి అబ్రహాం గారికి చెప్పి ఇచ్చిన వాగ్దానాన్ని తిరిగి ఇస్సాక్ గారికి చెప్పాడు. తిరిగి యాకోబు గారికి అదే వాగ్దానాన్ని చెప్తారు. ఎక్స్ట్రా ఏమి లేదండి, ఆ వాగ్దానమే. మరి ఆ వాగ్దానాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడు 15వ వచనంలో చెప్తూ ఉన్నాడు, మరి నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు. అది దేవుని వాగ్దానం మనకి. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడై. మరి అలాగే తోడైనాడు. మన హిస్టరీ చూసాం కదా, చరిత్ర. మరి ఏ విధంగా నిజానికి వాళ్ళంటే ఒక అన్యుల ప్రదేశంలో తిరుగుతూ ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎలాంటి థ్రెటనింగ్ ఎదుర్కొని ఉండవచ్చు కదా. వాళ్ళు మరి చంపడానికి ప్రయత్నించి ఉండొచ్చు, బెదరగొట్టుండొచ్చు, అక్కడి నుంచి పంపేయడానికి ప్రయత్నించి ఉండొచ్చు. మరి అలాంటి సమయాల్లో కూడా మరి మన పితరులు దేవుని అంతటి విశ్వాసముతో మరి ఏ ఆపద రాకుండా మరి వారు జీవించినట్లుగా మనం చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా నిండు వయసులో చక్కగా దేవుని యందు వారు నిద్రించినట్లుగా మనము చూస్తున్నాం. ఏ ఆపద వలన వారు చనిపోలేదండి. అది మనం గమనించాల్సిన విషయం. దేవునిలో ఉన్న మన మోషే గారు కానీ, మరి యెహోషువ కానీ ఎన్ని యుద్ధాలు చేశారు. దావీదు ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంత స్ట్రాంగ్ పీపుల్తో యుద్ధాలు చేశాడు. కానీ వారి వల్ల మరణం చెందలేదు. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం, నేను తోడుండి నడిపిస్తాను, నిన్ను కాపాడుతాను అని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి చివరి నిమిషం వరకు మరి వారిని దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే దేవుని యొక్క వాగ్దానాలు, దేవుడు తోడై ఉండడం. తర్వాత మనం యోసేపుకి దేవుడు తోడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు తర్వాత యోసేపు గురించి మనం చూస్తే మరి చాలా సార్లు ఉంటుంది యోసేపు గురించి. మనం 39వ అధ్యాయం ఒకసారి చూస్తే ఆదికాండం 39వ వచనం చూడండి. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నీ కృప నీకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేను నెట్లో ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా. ఈ సంఘటనలో మనం యోసేపు గారి యొక్క మరి పాపానికి భయపడే స్వభావాన్ని మనం చూడవచ్చు. మరి ఎందుకు యోసేపుకి దేవుడు తోడైనాడు అని మనం చూడాలా. ఆయన స్వభావము ఎలాంటిది అని తోడుగా ఉండి 23వ వచనంలో చూడండి. 23 యెహోవా అతనికి తోడై ఉండి అధిపతి అతని చేతికి అప్పగింపబడాడు. 21వ వచనం చూడండి. అయితే అతని ఎందుకు కనికరపడి. ఎక్కడ చూసినా అదే మాట. దేవుడు యోసేపుకి తోడయ్యుండి. ఎందుకు తోడయ్యుండి అంత గొప్ప కార్యాలు చేశాడు యోసేపుకి? యోసేపు యొక్క స్వభావం ఏంటంటే పాపానికి భయపడ్డాడు ఆయన. మళ్ళీ ఇంకోటి ఏంటంటే యేసయ్య యొక్క గుణాలు, అంటే దేవునికి ఇష్టమైన గుణాలు ఏంటయ్యి? ప్రేమించడం, క్షమించడం,
మరి న్యాయం చేయడం, కనికరపడ్డం, ఈ గుణాలన్నీ యోసేపులో నిండుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అన్నదమ్ములు ఎంత యోసేపుని మరి అవస్థ పెట్టారో మనందరికీ తెలుసు. ఎంత మరి బాధలు పెట్టినా సరే మరి యోసేపు వారి మీద కోపం ఉంచుకోకుండా వారిని క్షమించి మరి వారి కరువులో వారిని సజీవులుగా కాపాడడానికే మరి దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అని ఆయన బాధపడలేదు, వారిని కూడా బాధపడకుండా మంచిగా కన్సోల్ చేసే మాటలు మాట్లాడాడు. మరి ఆ విధంగా యోసేపు యొక్క గుణాలు మనం చూడొచ్చు. అంతేకాకుండా యేసయ్య చెప్పినట్లు మరి ఉపచారం చేసే గుణం, తను తాను తగ్గించుకునే గుణం కూడా మనం చూస్తున్నాం. చెరసాలలో మరి ఆయన తన కింద ఉన్న వారికి ఉపచారం చేసినట్లుగా అక్కడ వాక్యంలో ఉంటుంది. మరి తగ్గింపు గుణం, ఉపచారం చేసే గుణం, క్షమించే గుణం, ప్రేమించే గుణం, మరి ఇవన్నీ కూడా మరి యోసేపులో మనం చూస్తున్నాం. అందువలన మరి ఉన్నాయి కాబట్టే మరి ఆయన చిత్తానుసారంగా యోసేపు ఆలోచించేవాడు కాబట్టి, మరి దేవుని చిత్తానుసారంగా యోసేపు నడుచుకున్నాడు కాబట్టి దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడండి. అది మనం స్ట్రాంగ్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉంటాడంటే మనము ఆయన చిత్త ప్రకారముగా ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించినప్పుడు తోడుగా ఉంటాడు. అలా ఆ మాటలు హైలైట్ చేయకుండా వేరే విధంగా మరి చెప్తే అది వాక్యానికి వ్యతిరేకము అవుతుంది. కాబట్టి ప్రియులారా, వాక్య ప్రకారం చూడాలి మనం ఏదైనా సరే. మరి అంతేకాకుండా మరి దేవుడు మోషేకి తోడైనట్లుగా మనము చూస్తున్నాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉంటుని నీకును తోడై ఉండెను. చాలేమ్మా, చాలు. దేవుడే చెప్తున్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటానని యెహోషువకి చెప్తున్నాడు. మోషేకి తోడై ఉన్నాడు. మరి మోషేకి తోడై ఉన్నాడు. మోషేలో ఉన్న స్పెషల్ గుణం ఏంటి మనం చూస్తే, మాటకి విధేయత చూపించాడు. ఏం చెప్పితే అది, దేవుడు ఏం చెప్పితే అది చేశాడు. మరి ఎంత పెద్ద సమస్య వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించాడు కదా. చాలా ఉన్నాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడే నడిపిస్తున్నాడని విశ్వసించాడు. మరి చివరికి మనం చూద్దాం, అందరూ చేసిన గొప్ప పని విశ్వాసం. ఏప్రిల్ రాసిన 11వ అధ్యాయంలో వీళ్ళందరి పేర్లు ఉంటాయి. దేవుని మాటలు విశ్వసించాడు. మరి మోషే దేవుని మాటలు విశ్వసించాడు. దేవుని ప్రజల గురించి ఆలోచన చేశాడు. ఎవరి గురించి ఆలోచన చేశాడండి? తన సొంత జీవితం గురించి ఆయన ఆలోచన చేయలేదు. తన సొంత జీవితం గురించి ఆయన ఆలోచన చేయలేదు. ఎవరి గురించి ఆలోచన చేశాడు? దేవుని ప్రజల గురించి, దేవుని కార్యాల గురించి ఆయన ఆలోచన చేశాడు. గొప్ప ఐశ్వర్యాన్ని వదులుకున్నాడు ఆయన. మరి ఈనాడు ఇప్పుడు వస్తున్న బాధల ఐశ్వర్యం కోసం దేవుని అనుసరించేవారుగా మరి మనం చూస్తూ ఉన్నాం. మోషే గారు ఏం చేశారంటే ఐశ్వర్యాన్ని వదులుకున్నారు దేవుని కోసం. కాబట్టి ప్రియులరా, మనం దేవునికి ఇష్టమైనట్లుగా మనం జీవిస్తున్నామా లేదా అనేది, దేవుని ప్రజల కోసం ఆలోచిస్తున్నామా, అనేకుల్ని రక్షణలోకి నడిపించే పనిలో మనము ఉన్నామా, మన జీవితం వారికి సాక్షికరంగా ఉందా లేదా అనే విషయాలు మన దేవుడు మనకి తోడై ఉండడానికి మనకి కారణాలుగా మనము చూడవచ్చు. మరి యెహోషువ గ్రంథం కూడా చూస్తే, యెహోషువ గురించి కూడా చూస్తే, ఇప్పుడే మనం చదువుకున్న 5వ వచనంలో యెహోషువ కూడా దేవుడు తోడై ఉంటానని మరి వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అదే విధంగా ఆయన తోడు ఉన్నాడండి. చివరి నిమిషం వరకు ఆయన తోడై ఉన్నాడు. ఎన్ని యుద్ధాలు, బలవంతులైన కనానీయుల మీద యుద్ధాలు చేసినా ఆయనకి ఏ ఆపద సంభవించలేదు. మరి 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. చాలా అలా ఇక్కడ కూడా మరి దేవుని వాగ్దానాన్ని మనం
చూస్తున్నాం. తర్వాత మరి దావీదుకు తోడైనాడు. ఆ యెహోషువ విషయంలో ఇంకొక విషయం మనం చూద్దాం. యెహోషువ దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నాడండి. యెహోషువలో ఉన్న ఆ గొప్ప గుణం అదే మన వాక్యంలో చూద్దాం. మొదటి అధ్యాయంలో దేవుడు యెహోషువను పిలిచాడు కదా తన కార్య నిమిత్తం. పిలిచినప్పుడు ఏం చెప్పాడంటే 7వ వచనం చూడండి. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును బట్టి చొప్పున చేయవలెను. నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. మనం ఇక్కడ చూస్తే దేవుడు ఏం చెప్పాడంటే సూచనలు ఇచ్చాడు యెహోషువకి. ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయమన్నాడు. ధర్మశాస్త్రం అంటే మనకేంటి? వాక్యం, అంతే కదా. అంటే ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయమన్నాడు. దేవుడిచ్చిన సూచనలు. దాని నుంచి కుడికి గాని ఎడమకి గాని తిరగవద్దు అన్నాడు. అది అంటే మనం వాక్యం ఏం చెప్తుందో చూడాలి కానీ మనుషులు ఏం చెప్తున్నారు అనేది మనం చూడకూడదు. అంటే మనుషులు చెప్పిందే వాక్యం ప్రకారం ఉన్నదా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. బెరియా సంఘం వారు అపోస్తుల కార్యాలను అలాగే చేసుకునేవారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం వాక్య ప్రకారం ఉందా లేదా అనేది మనము చెక్ చేస్తాం. ఇక్కడ దేవుడు యెహోషువకు చెప్పిన విషయాలు ఏంటి? ధర్మశాస్త్రం అంతటి చొప్పున, అంతటి అన్న మాట గుర్తుపెట్టుకుందాం. అంటే కొంచెం పార్ట్ కాదు, మళ్ళీ అంతటి చొప్పున మరి నువ్వు నడుచుకోవాలని చెప్పాడు. కుడికి ఎడమకి తిరగకూడదని చెప్పాడు. అవి బోధించటం మానకూడదని చెప్పాడు. బోధించమన్నాడు. ఎందుకు బోధించాలి? ఇక్కడ చక్కటి మాట ఉంది, చదవండి. దివారాత్రము దాన్ని ధ్యానించమని చెప్పాడు 8వ వచనంలో. 8వ వచనం. ఈ ధర్మశాస్త్రమందును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడి ఉన్న వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్తింపజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. అది ఈ మాటలు మనం దేవుని వాక్య ప్రకారము వాక్యాన్ని దివారాత్రుల్లో ధ్యానించాలి. అలా ధ్యానిస్తే ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోగలమంట. మనకి డౌట్ వస్తుంది, దేవా నీ చిత్త ప్రకారము నడుచుకోవాలి అంటే ఏం చేయాలి? నేను ఎప్పటికప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని మనం అనుకోవడమే కాదు, దేవుడే చెప్పాడు ఇక్కడ ఏమని? ఆయన వాక్యాన్ని ఏం చేయాలండి? ధ్యానించాలి. దివారాత్రంలో ధ్యానించాలి. అప్పుడు మన మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటామంట. బోధించుట మానకూడదు. బోధించడం అంటే ఏదో పెద్ద ఇలా మరి పులిపీటి మీద నిలబడి బోధించడం ఒకటే కాదండి. మన జీవితాలే సాక్ష్యం. మన జీవితాలే ఎదుటి వారికి బోధిస్తాయి. చాలా విషయాల్లో చాలా సార్లు మన జీవితాలే, మనం చేసే పనులు, మనం చేసే మాట్లాడే మాటలే మరి ఇతరులకు బోధిస్తూ ఉంటాయి. ప్రసంగాలు చేయడమే కాదు బోధించడం అంటే, మన జీవితాలు బోధించాలి. పౌలు గారు అదే విషయం చెప్తారు కదా, మా జీవితాలు చూసి మీరు నేర్చుకోండి అంటాడు. ఆయన బోధించాడు, ప్లస్ ఆయన జీవితాన్ని చూడమని ఆయన చెప్పాడు. నేను ఎలా నడుచుకుంటున్నానో మీరు కూడా అలాగా నడుచుకోండి అంటున్నారు. నడుచుకోవడం చూడమంటున్నాడు ఆయన. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు అలాగ యెహోషువకి చెప్పాడు. చెప్పినప్పుడు యెహోషువ ఏం చేశాడో చూద్దామండి. అంతటి చొప్పున నడుచుకోమన్నాడు కదా, మరి అక్కడ యెహోషువ ఎంత చక్కగా నడుచుకున్నాడంటే అక్కడ మరి మొత్తం ఆయన ఏం చెప్పితే దాని ప్రకారమే నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బతుకు దినములన్నిటిని అతని గౌరవపరిచిరి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నువ్వు కానీ మరి నేను చెప్పినట్లు నడుచుకుంటే నేను నిన్ను పైకి లేవనెత్తుతాను, వారందరిలో నిన్ను గొప్పగా చేస్తాను అని మరి దేవుడు చెప్పాడు. కాబట్టి మరి అదే విధంగా దేవుడు మరి యెహోషువ నడుచుకున్నాడు. మరి అప్పుడు అందరూ కూడా మరి ఆయన్ని
గొప్ప చేసినట్లుగా మరి ఆయనకి దేవుడు తోడున్నట్లుగా వారు తెలుసుకున్నట్లుగా చూస్తున్నాం. మరి యెహోషువ ఏం చేశాడు? ఇంకా అంతటి చొప్పున నడుచుకోమంటే యెహోషువ ఏం చేశాడంటే అంతటి చొప్పున నడుచుకున్నట్లుగా అక్కడ యెహోషువ గ్రంథంలో రాయబడింది. ఏకంగా రాయి మీద రాయిస్తాడట. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఎక్కడ రాయిస్తాడండి? ఒక ప్రతిని అంటే ఒక కాపీని రాయి మీద రాయిస్తాడంట. రాయి మీద రాయించడం అంటే అంత ఈజీయా? మొత్తం ధర్మశాస్త్రం అంతటినీ కూడా స్టార్టింగ్ పిలిచినప్పుడు దేవుడు ఏం చెప్పాడు యెహోషువకి? ధర్మశాస్త్రం అంతటి చొప్పున నడుచుకోమంటే నడుచుకున్నాడు. మళ్ళా చివరికి ఒక కాపీని రాయి మీద ఆయన రాయించినట్లుగా మనము చూస్తున్నాం. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా వారికి చెప్పినట్లుగా ఒక్క మాట కూడా వదలలేదటండి ఇశ్రాయేలీయులకి చెప్పకుండా. యెహోషువ ఒక్క మాట కూడా వదలకుండా మొత్తం అంతా చెప్పాడంట. దేవుడు తనకి ఏమైతే ఆజ్ఞాపించాడో మరి అదే విధంగా యెహోషువ చేసినట్లుగా మనం చూస్తున్నాం యెహోషువ గ్రంథంలో. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు అని మనం చూస్తూ ఉంటే ఈ అందరి జీవితాన్ని మనం గమనిద్దాం. అందరి జీవితాలు ఇంకా బోల్డ్ మంది జీవితాలు ఉన్నారు. ఏదో మనం కొద్దిమంది జీవితాలని మనము చూస్తూ ఉన్నాం. మరి అందరి జీవితాన్ని మనం గమనించినట్లయితే వాళ్ళల్లో కామన్ గా మరి దావీదు గారిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు గారికి తోడున్నట్లు మన అందరికీ తెలుసు. కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటాం. మరి ఆయన తోడుండి నడిపించాడు కాబట్టి మరి ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఏం చేశాడు దావీదు గారు? మరి ఆ సరిహద్దుల్ని మొత్తం జయించి ఇశ్రాయేలీయులకి ఒక రాజ్యాన్ని ఏర్పరిచాడు. అంత గొప్ప కార్యాలు చేశాడు, అన్ని యుద్ధాలు చేశాడు. మరి ఏ యుద్ధంలోనూ దావీదుకి ఎలాంటి హాని జరగలేదు. దేవుడు ఆయన ద్వారా తన పనులు చేయడానికి ఆయననే ఎన్నుకున్నాడు కాబట్టి చెయ్యించాడు. చేయడం వరకు మన పని అంతే. కాపాడే పని చేసే పని ఆయనది. మరి సౌలు నుంచి దేవుడు ఎలా కాపాడాడో మనందరికీ తెలుసు దావీదుని కదా. అలాగే సొంత కుమారుడైన అబ్షాలోము కూడా మరి దావీదు మీద తిరగబడినప్పుడు చంపాలని చూసినప్పుడు దేవుడు ఏ విధంగా కాపాడాడో మనందరికీ తెలుసు. కాబట్టి ప్రియులారా, మరి దావీదు కూడా నిండు ముసలి వయసులో చక్కటి మరణాన్ని పొందినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అయితే మరి దావీదు ఏ విధంగా జీవించేవాడు? మరి ఇవన్నీ చేయడానికి ఏ విధంగా జీవించేవాడు? ప్రతి విషయంలో ఏమనేవాడు? నీవే నా ఆశ్రయం, నీవే నా కేడము, నీవే నా కోట, నీవే నా కేడము, నీవే నా ఆశ్రయం. దావీదుకి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే మరి ఆయన తనకున్న ఐశ్వర్యం మీద నమ్మకం పెట్టుకోలేదు, తనకున్న సైన్యం యొక్క బలం మీద నమ్మకం పెట్టుకోలేదు, తనకున్న గుర్రాల బలం మీద నమ్మకం పెట్టుకోలేదు, దేవుని యొక్క కృప మీద నమ్మకం పెట్టుకున్నాడు. అదే దావీదు జీవితం విజయ రహస్యం అంటారు చూసారా, అది. తనకున్నాయి గుర్రాలు లేవా? సైన్యాలు లేరా? అయ్యి చూసుకుని ఆయన తనకి విజయం కలుగుతుందా లేదా అని ఎప్పుడైనా ఆలోచించాడంటే అన్ని యుద్ధాలు చేశాడు కానీ లేదు. దేవా దేవా నీవే నాకు ఆశ్రయము, నీవే నా కేడము, నా శత్రువుల దగ్గర నువ్వు నన్ను అపజయానికి గురి చేయవు, నాకు జయమిచ్చేది నీవు. ఎంత గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ ఆయన మరి పలికినట్లుగా మనం చూస్తున్నాం. మరి దావీదు ఏ విధంగా అయితే నమ్మాడో మరి దేవుడు అదే విధంగా ఆయన జీవితంలో చేసినట్లుగా మనం చూస్తున్నాం. తోడుండి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వాక్యంలో ఉంటుంది మొదటి సమయాల గ్రంథంలో సౌలట దావీదుకి దేవుడు తోడై ఉండడం చూసి భయపడ్డాడటండి. ఆ మాట ఉంది. సౌలు దేవుడు దావీదుకి తోడై ఉండుట చూసి భయపడ్డాడంట. అది మనకి దేవుడు తోడై ఉండడం చూస్తే మరి అపవాదం ఏం చేస్తాడండి? భయపడతాడు. ఇక్కడ శత్రువులు అంటే మరి ఈ నూతన వందన కాలం యేసే మన కోసం ప్రాణాలు అర్పించాక ఈ కాలం డిఫరెంట్. మనకు మనుషులు ఎవరో శత్రువులు లేరు కదండి. విశ్వాసులకి మన ఎవరికి శత్రువులు ఉండరు, ఉండకూడదు.
మరి ఒకే ఒక శత్రువు ఎవరు? సాతాను. దేవుడు మనకి తోడైండుట చూసి మరి సాతానుడు భయపడి పారిపోవాలన్నమాట. అది మరి ఇంతమందిని మనం చూసాం. అబ్రహాం గారి దగ్గర నుంచి మొట్టమొదటిగా యేసయ్య ప్రభుకే మరి మానవుడిగా జీవించాడు కాబట్టి దేవుడు తోడే ఉన్నట్లుగా మనం చూసాం. తర్వాత అబ్రహాం గారికి ఇస్సాకు, యాకోబు, మరి యోసేపు, మోషే, యెహోషువ, దావీదు, మరి ఎంతమంది జీవితాల్లో కూడా తోడై ఉండెను అన్న మాటను మనం చూసాం. ఇంకా ఎంతో మంది జీవితాలు ఉన్నాయి. పౌలు గారికి దేవుడు తోడైనాడు, మరి పేతురు గారికి దేవుడు, అందరికీ దేవుడు తోడైనాడు. ఈరోజు మనకు కూడా దేవుడు తోడై ఉంటాడు. అయితే మనం చేయాల్సిన పని వారందరూ ఏం చేశారో అవే ఈనాడు కూడా మనము చేయాల్సిన పని. వారందరూ ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రం అని అక్కడ ఉండొచ్చు, ఇప్పుడు మనము వాక్యం, దేవుని వాక్యాన్ని విన్నారు, విశ్వసించారు, విధేయత చూపించారు. ఏం చేశారంటే విన్నారు, విశ్వసించారు, విధేయత చూపించారు. అది విశ్వసించి ఊరుకుంటే సరిపోదండి, విధేయత చూపించాలి. విని ఊరుకుంటే సరిపోదు, విశ్వసించాలి. వినాలి, విశ్వసించాలి, విధేయత చూపించాలి. మరి ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో మరి దేవుడు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు. మరి వారి విశ్వాసం ద్వారానే ఇప్పుడు మనం చెప్పుకున్న మరి అందరూ కూడా మరి విశ్వాసం ద్వారానే జీవించినట్లుగా హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో వీళ్ళందరి పేర్లు కూడా ఉంటాయి. వారు విశ్వాసం ద్వారానే జీవించారు, అందుకే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మరి మనం కూడా మరి వారిలా దేవుని మాటలు విని విశ్వసించి విధేయత చూపిస్తే వారిలా మనకు కూడా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. అంతేకాకుండా వారిలా మనం దేవుని ఆశ్రయించాలి. నీవే నా ఆశ్రయము అని దేవుని ఆశ్రయించాలి. ఆయన కృప కొరకు ఎదురు చూడాలి, ఆయన కృప కొరకు ఎదురు చూడాలి. మరి ఆ విధంగా జీవించినట్లయితే మరి మనకి దేవుడు తోడుగా ఉండి ఎల్లప్పుడూ నడిపిస్తాడు. మరి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన బిడ్డలుగా ఆయన స్వరూపంలో జీవించడానికి ఏర్పరచుకున్నాడు, ఆయన స్వరూపంలో జీవించడానికి. కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆయన స్వరూపంలో జీవించే దాని మీద ఉండాలి. అంతేగాని ఏం చేయాలా, అలా చేయాలా, ఇదేలా సంపాదించాలా, మన లక్ష పెడితే 20 లక్షలు ఎప్పుడవుతుందా, అవి కాదు మన ఆలోచనలు. ఈ షేర్లో పెట్టాలా, ఆ షేర్లో పెట్టాలా, అవి కాదు మన ఆలోచనలు. మన ఆలోచనలు ఎలాగుండాలంటే దేవుని స్వరూపంలో మనము జీవించాలి. ఎప్పుడైతే మనం దేవుని స్వరూపంలో జీవిస్తామో దేవుడు అద్భుత రీతిగా మనల్ని మరి వాడుకుంటాడు. ఈ భూలోకంలో ఎంతో మందికి ఆశీర్వాదకరంగా, ఈ లోకంలోనూ ఆశీర్వాదమే, పరలోకంలోనూ ఆశీర్వాదమే. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని చదవడంలో, ప్రార్థన చేసుకోవడంలో, ధ్యానించడంలో, దేవుని స్వరూపం గురించి అర్థం చేసుకోవడంలో మరి మనం సమయాన్ని వెచ్చించి దేవుని కొరకు జీవించాలని మరి దేవుని కోరి ప్రార్థించవచ్చు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. తరలించినట్లయితే ప్రార్థన చేస్తాం. దగ్గర కృపకలిగిన మీ బంగారు పాదములకే వందనాలు, స్తోత్రం చెల్లించినాము. పరిశుద్ధుడు ప్రియుడైన దేవ, నా తండ్రి, మీ కృపను బట్టి నా దేవ, నైనా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని ప్రభు బిడ్డలందరి హృదయంలో నోగా ఫలింపచేయండి ప్రభు. మీ స్వరూపంలో జీవించి నైనా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఇక్కడున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలని నైనా మీ నిండైన దీవెనలతో దీవించి ఆశీర్వదించుకొని మా ప్రభువులో ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.